హలో గైస్, యాదగిరిగుట్ట నుంచి కిందికి బస్సులో వెళ్దాం అనుకున్నాం, ఫ్రీ బస్సులో. కానీ బస్సులో మాత్రం ఫుల్ రష్ ఉంది. ఇక ఏం చేస్తామని సైలెంట్ గా అయితే ఆటోలో అయితే కిందికి అయితే వెళ్తున్నాం. ఇక మళ్ళీ తిరిగి పాత బస్ స్టాండ్ కి అయితే వచ్చేసినాం. ముందుగా అయితే మేము పొద్దున్న నుంచి ఏం తినలే, ఏమైనా తిందామని అయితే హోటల్ కి అయితే వెళ్ళి ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు అయితే తినేసి జీపీఎస్ బస్ వచ్చినాక ఆ బస్ అయితే ఎక్కేసినాం. కానీ ఫుల్ ఉడకపోస్తుంది. ఎక్కినాక 30 minutes కి అయితే బస్ అయితే స్టార్ట్ చేసిండు. చెమటతో మొత్తం తడిచిపోయినా. ఈ కండక్టర్ ని స్వర్ణగిరి దగ్గర టికెట్ ఇవ్వండి ఇచ్చిండు. సో స్వర్ణగిరి దగ్గర ఆపినాక అక్కడ నుంచి 20 రూపీస్ పెట్టుకుని ఆటోలో అయితే స్వర్ణగిరికి అయితే వెళ్ళాలి. అండ్ ఫైనల్ గా స్వర్ణగిరికి అయితే రీచ్ అయినా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్ లో ఒక ప్లేస్ చూసినాం, స్వర్ణగిరిలో ఫేమస్ అయింది. సో అక్కడికి వెళ్తున్నాం. వ్యూ మాత్రం రియల్ గా ఎక్సలెంట్ ఉంది. ఇక కాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫోటోలు అయితే దిగేసి మళ్ళీ రిటర్న్ కిందికి అయితే దిగి సికింద్రాబాద్ బస్ ఎక్కినాం. కానీ ఫుల్ రష్ ఉన్నది. జేబీఎస్ లో దిగి కరీంనగర్ బస్ కోసం అయితే వెయిట్ చేసాం. 10 o'clock అయితే బస్ అయితే వచ్చింది. బస్ అయితే ఎక్కేసినాం. అండ్ కరీంనగర్ కి రీచ్ అయ్యే వరకు టైం ఏమో 1:30 అయింది. బస్ స్టాండ్ నుంచి ఇంటికి అయితే ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూ చేద్దాం. అంత